హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు గుంత పొంగనాలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. ప్రత్యేకంగా గుంత పొంగనాలకి పిండి అంటూ ఏముండదండి. మనం దోశల పిండిలోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే ఉప్పు, జీలకర్ర వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం గుంతల పొంగనాల పెనం పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి అన్ని గుంతలు. ఆ తర్వాత గుంతలు నిండుగా నిండేంత వరకు మనము ఈ పిండిని గరిటతో పోసుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మనము వీటిని తిప్పుకోవాలి. అన్నీ ఒక్కొక్క పొంగనాన్ని తిప్పుకోవాలన్నమాట. అలా తిరిగిన తర్వాత ఈసారి మూత పెట్టకుండానే 5 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇలా ఉడికినటువంటి పొంగనాలని ఒక ప్లేట్లో వేసుకొని పప్పుల పొడితో తింటే భలే టేస్టీగా ఉంటాయండి. అలాగే ఈ పొంగనాలు చాలా మెత్తగాను మృదువుగాను ఉంటాయన్నమాట. మనకి లోపల ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా కరకరలాడుతూ ఉంటుంది. ఈసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గుంత పొంగనాలను ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. ఇది అంతా కూడా ఏదైనా చట్నీతో కూడా బాగుంటాయి, ఈ పొడితోనే కాకుండాను.